అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఎగ్స్లో ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయిన రెసిపీ ఏదైనా ఉంటే అది షాక్షుకా అని చెప్పచ్చు. ఇది మనం రెగ్యులర్ ఎగ్స్ రెసిపీ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో రండి దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. షాక్షుకా చేయడానికి నేను అన్ని పదార్థాలు రెడీగా పెట్టుకున్నాను. ఒక వెడల్పాంటి ప్యాన్లో నేను 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసి 1 నిమిషం పాటు వేయించాలి. తర్వాత ఇందులో తరిగిన ఒక రెడ్ క్యాప్సికమ్ కూడా వేసి కాస్త మెత్తగా అయ్యేంత వరకు వేయించాలి. ఇది వేగడానికి సుమారుగా 10 నిమిషాలు పడుతుంది. పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లో ఉంచి వేయిస్తే ఇవి మాడిపోకుండా చక్కగా వేగుతాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1.5 టీ స్పూన్ల కారం, 1.5 టీ స్పూన్ల పాప్రికా పొడి, 2 టీ స్పూన్ల జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసి అంతా బాగా కలపాలి. ఒకవేళ మీ దగ్గర పాప్రికా పొడి లేకపోతే మీరు మామూలు కారం ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఈ పాయింట్లో ఇందులో చిన్నగా తరిగిన 10 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఇదంతా బాగా కలిపి వేయించాలి. ఈ రెసిపీ కోసం నేను క్యాన్ టొమాటోస్ వాడుతున్నాను. ఇవి 2 క్యాన్స్ అండి. వీటి వల్ల లైట్గా పులుపు అలాగే తీపి లాంటి టేస్ట్ యాడ్ అవుతుంది. ఒకవేళ మీకు క్యాన్డ్ టొమాటోస్ దొరకకపోతే మీరు మామూలు టొమాటోలు ఉడికించి వాడుకోవచ్చు. అవి పండిన టొమాటోస్ అయితే బాగుంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, టొమాటోలు అన్నీ ఇలా లైట్గా మ్యాష్ చేస్తే బాగుంటుంది. ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఎగ్స్ వేసే ముందు మనం ఇందులో ఉప్పు వేసి కలపాలి. సో ఈ గ్రేవీని కనీసం 5 నిమిషాలు మరిగిస్తే బాగుంటుంది. నెక్స్ట్ నేను ఇందులో చిన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక గుడ్డుని పగలగొట్టి వేయాలి. గ్రేవీలో ఎక్కడైనా కొద్దిగా స్పేస్ తయారు చేసి ఆ గ్యాప్లో గుడ్డుని ఉన్నపలంగా జాగ్రత్తగా వేయాలి. ఇదే పద్ధతిలో ప్యాన్లో అన్ని ఎగ్స్ వేయాలి. ఇప్పుడు ప్యాన్కి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లో ఉంచి ఎగ్స్ని 3 నిమిషాలు ఉడికించాలి. షాక్షుకాలో ఎగ్స్ ఎప్పుడూ పూర్తిగా ఉడికించమండి. ఇవి లైట్గా అలా సగం ఉడికి గూయిగా ఉంటేనే బాగుంటుంది. అంతే అండి, షాక్షుకా తయారైనట్టే. దీన్ని మీరు ఏదైనా బ్రెడ్తో అలాగే పక్కన కొద్దిగా వెజిటబుల్ సాలెడ్ పెట్టి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, పైన లేయర్ ఇలా డెలికేట్గా ఉండాలి. అప్పుడే ఎగ్స్ లోపల గూయిగా ఉంటాయి. దీన్ని మొత్తం ఎప్పుడూ కలపకూడదు. ఒక్కొక్క ఎగ్ని మాత్రమే గ్రేవీతో సెపరేట్గా గరిటెతో తీసి ప్లేట్లో వేసి సర్వ్ చేయాలి. దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో ఎప్పుడైనా తినచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.